జన్న కనబడినంటే మా గుండె జారిపోయింది. అది పాకిస్తాన్ లేవి అని ఫస్ట్ గన్తో ఫైర్ చేసిన తర్వాత పైకి ఫైర్ చేసిన తర్వాత చుట్టుముట్టేశాడు. ముట్టేసిన తర్వాత వచ్చి ఇద్దరు దిగారు. ఎంతమంది ఉన్నారని అడిగారు మాకు. పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కినప్పుడు శ్రీకాకుళం జిల్లా కె మత్స్యలేశం గ్రామ మత్స్యకారులకు ఎదురైన పరిస్థితి ఇది. గుజరాత్ తీరంలో చేపల వేట కోసం వెళ్లిన 14 మంది మత్స్యకారులను తమ జలాల్లోకి ప్రవేశించారంటూ 2018 నవంబర్ 27న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్ల కథ సినిమాగా రాబోతోంది. అప్పుడు చేపల వేట చేస్తుండగా ఏం జరిగిందో మత్స్యకారులు చెప్పారు. యాడ్ చేస్తుండగా అదే మా జీపీఎస్ రిపేర్ అయిపోయి మంచు కారణం వల్ల మాకు ఎంత దూరం వచ్చిందో మాకు తెలియలేదు. తెలియకపోవడం పాకిస్తాన్ పోస్ట్ గార్డులు వచ్చి మాకు పట్టుకోవడం వల్ల అంటే లేవి రావడం మాకు చడాలంగా భయం వేసింది. వేట దాదాపు పూర్తి చేసుకుని పడవ నిండా చేపలతో తిరిగి గుజరాత్ తీరానికి చేరుకునే సమయంలో పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కామని మత్స్యకారులు చెప్పారు. అది వెళ్ళిపోయిన టైం అంటే వేట మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఐస్కి బరఫ్ అంటే చేపల మీద వేసిన బరఫ్ కూడా అయిపోయింది. హౌస్ఫుల్ చేపలు దొరికే ఇంటికి ఊరిలో అదే జట్టుకి వెళ్ళిపోయిన టైం దొరికిపోయాం అనుకోకుండా. జస్ట్ ఒక అరగంట టైంలో దొరికిపోయింది. రామారావు బోటే కాకుండా మరో 2 బోట్లలో ఉన్న విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మరో 8 మంది మత్స్యకారులను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసి కరాచీ జైలుకు తరలించింది. ఆ జైల్లో పరిస్థితులను మత్స్యకారులు వివరించారు. దొరికేటప్పుడు అక్కడ గుజరాత్ నుండి వాళ్ళు ఉన్నారు, మినిమం లేదా 300 మంది ఉన్నారు. మన ఇండియా వాళ్ళే. వాళ్ళకి మాకే 7 నెలలు 8 నెలలు అయింది, మాకే ఇంక రిలీజ్ రాలేదని అన్నారు. వాళ్ళు చెప్పడం మరికొద్దిగా భయం వేసి ఏడిస్తాం. అక్కడ ఫుడ్ అనేది ఉదయం రొట్టు, మధ్యాహ్నం అంతే రొట్టె తిన్న వాళ్ళకి రైస్ వేసేవారు. అది చల్లంతగా ఉండేది. అది చాలా మంది అయితే చాలలేదు అనేవారు మాకు. అంతే మన మీద అడ్జస్ట్మెంట్ చేసుకుని ఏదో తన మీద ఏదో మాట్లాడుకునేవాళ్ళం. వేటకు వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో బందీలుగా మారడంతో వాళ్ల కుటుంబాలు ఎంతో ఆందోళన చెందాయి. నాకు చాలా బాధ అనిపించింది సార్. ఈ పాపకి 3 years, ఆ పాప కడుపులో ఉంది 7 నెలలు. అతనేమో దొరికిపోయారు. మరి మాకంటూ ఒక అదే ఇంటి పెద్ద దిక్కులేరు, అతనే దొరికిపోయి పిల్లలు సార్. మాకు పెళ్ళయి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. 22 మందిలో మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. చిన్నాన్నగానే మా అయ్య, మా హస్బెండ్, మా బాప కొడుకులు అందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన అందరూ దొరికిపోయారు. మేము చాలా నరకయాతన పడ్డాం. బందీలుగా ఉన్న మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులు తమవారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఉత్తరాలు రాసుకునేవారు. మనకి నెలకు ఒకసారి ఉత్తరాలు వస్తాయి, పెద్ద మూట. ఉత్తరాలు వచ్చేటప్పుడు కూర్చుండేవాళ్ళం. కూర్చొని లెటర్ చదువుకొని ఏడుచుకుండేవాళ్ళం అంతే. వాళ్ళు ఇంట్లో ఇబ్బంది పడిన బాధలు, అప్పుల సంగతి ఇవన్నీ రాసేవారు. మరి మనిషి వెళ్ళినాడు అప్పులేడు అక్కడ వస్తాం రామో తెలియదు. అప్పటికే పుల్వామా దాడులు ఉండి అప్పటి నుంచి లెటర్స్ కూడా అయిపోయాయి సార్. పుల్వామా దాడులు జరిగిన తర్వాత లెటర్స్ కూడా అయిపోతే కొంచెం జడిసి మేము వెళ్ళాము. అతనికి ఇలాగలేసి చెప్పాం, లెటర్స్ కూడా అయిపోయాయి సార్. వాళ్ళకి ఏటైందో మాకు తెలియలేదు, పుల్వామా దాడులు జరిగాయి, ఏమైందో మాకు తెలియదు సార్ మేము అన్నాము. తమ విడుదలపై ఆలోచనలతో నెలలు గడిచిపోయాయని, భారత రాయబార కార్యాలయం చొరవతో 13 నెలల తరువాత విడుదలయ్యామని మత్స్యకారులు తెలిపారు. భోగాబాద్లో కాల్ పెట్టిన తర్వాత ఫోన్లో మాట్లాడించారు మాకు. ఇలా మాట్లాడిన తర్వాత అప్పుడు కూడా ఏడుచుకొని ఆనందంతో ఏడుపు వస్తుంది కదా, ఏడుచుకొని మాట్లాడాం. 1 నెల 6 అక్కడ రిలీజ్ చేశారు. 1 నెల 9కి ఇక్కడికి వచ్చాం. తమ తీరంలో జెట్టీలు లేకపోవడంతో వేటకు అంత దూరం వెళుతుంటామని శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు అంటున్నారు. ఈ విషయాలన్నింటినీ అదే జిల్లాకు చెందిన సినీ రైటర్ కార్తీక్ కథగా మలిచారు. నన్ను కదిలించింది ఏంటంటే ఆ పాకిస్తాన్ ఇండియా నేషనాలిటీ. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే అండర్లైన్డ్ విషయం ఆ నేషనాలిటీ నన్ను బాగా ఇంపాక్ట్ చేసిందండి. సో దాన్నే నన్ను కదిలించింది రాయించడానికి. నాగచైతన్య హీరోగా ఈ సినిమా తీస్తున్నారు. సినిమా కథకు మూలమైన కె మత్స్యలేశం గ్రామం గురించి తెలుసుకునేందుకు నాగచైతన్య ఈ గ్రామానికొచ్చారు. ఊరికొచ్చి క్యారెక్టర్స్ అందరినీ కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఊర్లో టెక్స్చర్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. పాకిస్తాన్ లేవి అంటే లేవి పైన జెండా కనబడుతుంది. జెండా కనబడినంటే మా గుండె జారిపోయింది. అది పాకిస్తాన్ లేవి అని ఫస్ట్ గన్తో ఫైర్ చేసిన తర్వాత పైకి ఫైర్ చేసిన తర్వాత చుట్టుముట్టేశాడు. ముట్టేసిన తర్వాత వచ్చి ఇద్దరు దిగారు. ఎంతమంది ఉన్నారని అడిగారు మాకు. పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కినప్పుడు శ్రీకాకుళం జిల్లా కె మత్స్యలేశం గ్రామ మత్స్యకారులకు ఎదురైన పరిస్థితి ఇది. గుజరాత్ తీరంలో చేపల వేట కోసం వెళ్లిన 14 మంది మత్స్యకారులను
తమ జలాల్లోకి ప్రవేశించారంటూ 2018 నవంబర్ 27న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్ల కథ సినిమాగా రాబోతోంది. అప్పుడు చేపల వేట చేస్తుండగా ఏం జరిగిందో మత్స్యకారులు చెప్పారు. యాడ్ చేస్తుండగా అదే మా జీపీఎస్ రిపేర్ అయిపోయి మంచు కారణం వల్ల మాకు ఎంత దూరం వచ్చిందో మాకు తెలియలేదు. తెలియపోవడం పాకిస్తాన్ పోస్ట్ గార్డులు వచ్చి మాకు పట్టుకోవడం వల్ల అంటే లేవు రావడం మాకు చడాలంగా భయం వేసింది. వేట దాదాపు పూర్తి చేసుకుని పడవ నిండా చేపలతో తిరిగి గుజరాత్ తీరానికి చేరుకునే సమయంలో పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కామని మత్స్యకారులు చెప్పారు. అది వెళ్ళిపోయిన టైం అంటే ఏట మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఐస్కి బరప అంటే చేపల మీద వేసిన బరప కూడా అయిపోయింది. హౌస్ఫుల్ చేపలు దొరికే ఇంటికే ఊరిలో అదే జట్టుకి వెళ్ళిపోయిన టైం దొరికిపోయాం అనుకోకుండా. జస్ట్ ఒక అరగంట టైంలో దొరికిపోయింది. రామారావు బోటే కాకుండా మరో 2 బోట్లలో ఉన్న విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మరో 8 మంది మత్స్యకారులను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసి కరాచీ జైలుకు తరలించింది. ఆ జైల్లో పరిస్థితులను మత్స్యకారులు వివరించారు. దొరికేటప్పుడు అక్కడ గుజరాత్ నుండి వాళ్ళు ఉన్నారు, మినిమం లేదా 300 మంది ఉన్నారు. మన ఇండియా వాళ్ళే. వాళ్ళకి మాకే 7 నెలలు 8 నెలలు అయింది, మాకే ఇంక రిలీజ్ రాలేదని అన్నారు. వాళ్ళు చెప్పడం మరికొద్దిగా భయం వేసి ఏడిస్తాం. అక్కడ ఫుడ్ అనేది ఉదయం రొట్టు, మధ్యాహ్నం అంతే రొట్టె తిన్న వాళ్ళకి రైస్ వేసేవారు. చల్లంతగా ఉండేది. అది చాలా మంది అయితే లేదు అనేవారు మాకు. అంతే మన మీద అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం, ఏదో తినడం మీద ఏదో మాట్లాడుకునేవాళ్ళం. వేటకు వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో బందీలుగా మారడంతో వాళ్ల కుటుంబాలు ఎంతో ఆందోళన చెందాయి. నాకు చాలా బాధ అనిపించింది సార్. ఈ పాపకు 3 years, ఆ పాప కడుపులో ఉంది 7 నెలలు. అతనేమో దొరికిపోయారు. మరి మాకంటూ ఒక అదే ఇంటి పెద్ద దిక్కులేరు, అతనే దొరికిపోయి చిన్న పిల్లలు సార్. మాకు పెళ్ళయి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. 22 మందిలో మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే, చిన్నాన్నగానే మా అయ్య, మా హస్బెండ్, మా బాప కొడుకులు అందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన అందరూ దొరికిపోయారు. మేము చాలా నరకయాతన పడ్డాం. బందీలుగా ఉన్న మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులు తమవారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఉత్తరాలు రాసుకునేవారు. మనకి నెలకు ఒకసారి ఉత్తరాలు వస్తాయి, పెద్ద మూట. ఉత్తరాలు వచ్చేటప్పుడు కూర్చుండేవాళ్ళం. కూర్చొని లెటర్ చదువుకొని ఏడుచుకుండేవాళ్ళం అంతే. వాళ్ళు ఇంట్లో ఇబ్బంది పడిన బాధలు, అప్పుల సంగతి ఇవన్నీ రాసేవారు. మరి మనిషి లేనాడు అప్పులేడు సప్పులేడు, అక్కడ వస్తాం రామో తెలియదు. అప్పటికే పుల్వామా దాడులు ఉండి అప్పటి నుంచి లెటర్స్ కూడా ఆగిపోయాయి సార్. పుల్వామా దాడులు జరిగిన తర్వాత లెటర్స్ కూడా అయిపోతే కొంచెం జడిసి మేము వెళ్ళాం. అతనికి ఇలాగలేసి చెప్పాం, లెటర్స్ కూడా అయిపోయాయి సార్. వాళ్ళకి ఏటైందో మాకు తెలియలేదు, పుల్వామా దాడులు జరిగాయి, ఏమైందో మాకు తెలియదు సార్ మేము అన్నాము. తమ విడుదలపై ఆలోచనలతో నెలలు గడిచిపోయాయని, భారత రాయబార కార్యాలయం చొరవతో 13 నెలల తరువాత విడుదలయ్యామని మత్స్యకారులు తెలిపారు. భోగాబాట్లో కాల్ పెట్టిన తర్వాత ఫోన్లో మాట్లాడించారు మాకు. ఇలా మాట్లాడిన తర్వాత అప్పుడు కూడా ఏడుచుకొని ఆనందంతో ఏడుపు వస్తుంది కదా, ఏడుచుకొని మాట్లాడాం. 1 నెల 6 అక్కడ రిలీజ్ చేశారు. 1 నెల 9 ఇక్కడికి వచ్చాం. తమ తీరంలో జెట్టీలు లేకపోవడంతో వేటకు అంత దూరం వెళుతుంటామని శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు అంటున్నారు. ఈ విషయాలన్నింటినీ అదే జిల్లాకు చెందిన సినీ రైటర్ కార్తీక్ కథగా మలిచారు. నన్ను కదిలించింది ఏంటంటే ఆ పాకిస్తాన్ ఇండియా నేషనాలిటీ. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే అండర్లైన్డ్ విషయం, ఆ నేషనాలిటీ నన్ను బాగా ఇంపాక్ట్ చేసిందండి. సో దాన్నే నన్ను కదిలించింది రాయించడానికి. నాగచైతన్య హీరోగా ఈ సినిమా తీస్తున్నారు. సినిమా కథకు మూలమైన కె మత్స్యలేశం గ్రామం గురించి తెలుసుకునేందుకు నాగచైతన్య ఈ గ్రామానికొచ్చారు. ఊరికొచ్చి క్యారెక్టర్స్ అందరినీ కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఊర్లో టెక్స్చర్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము.